ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్కి విషాదం, అతను కనుమూత. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దిస్ లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసేలా అవుతాం. అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకంత విషాదం జరిగింది, అసలు ఎవరు కన్నుమూశారు అనే విషయాలు మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమలాపురం నియోజకవర్గం ఈదురుపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అరప దుర్గాప్రసాద్ పార్టీ ఆర్బీఓ సౌధ నుంచి తిరిగి వెళ్తూ హఠాత్మరణం చెందినట్లు పార్టీ పేర్కొంది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశంపై క్లారిటీ లేదు. కాగా ఈ ఘటనపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటాయని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక విషయాలు ప్రస్తావించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 12 సంవత్సరాలు పాటు సాగిన తన రాజకీయ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదేవిధంగా తన పార్టీ ఆవిర్భావం రాజకీయ ప్రయాణం గురించే కాకుండా అంతకుముందు చోటు చేసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ను గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయనతో తన పరిచయం, స్నేహం, అనుబంధం గురించి ఎవరికీ తెలియని విషయాలను కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు.